చిన్నప్పుడు చేపట్టుకుని నేను ఉన్నానని ధైర్యం ఇచ్చారు. ఇప్పుడు అదే కూతురు కష్టమని వస్తే అవమానంగా చూస్తున్నారు. కృష్ణ, మజ్జిగ తీసుకో. ఏ మొహం పెట్టుకుని నాతో మాట్లాడడానికి వచ్చావు? నువ్వు మజ్జిగిస్తే నేను తాగుతానని ఏ ధైర్యంతో తీసుకొచ్చావు? నేనేం తప్పు చేశాను కృష్ణ? ఇప్పటి వరకు నువ్వు చేసిందంతా తప్పే. నీ మీద కన్నేసి నిన్ను లొంగ తీసుకోవాలనుకున్నాను. అందుకు నేనే ప్రేమ నటించాను. నన్ను, నా ప్రేమని నమ్మి నువ్వు నాకు లొంగిపోయావు, నా చేతిలో మోసపోయావు. నేను ఆ తర్వాత నిన్ను వదిలించుకోవాలనుకున్నాను. అంతవరకు అది నా తప్పే, ఒప్పుకుంటాను. ఆ తర్వాతే మీ అసలు డ్రామా మొదలైంది. మీ మేనత్త రానమ్మ నిన్నొక ఎరగా వాడుకుని ఇంట్లోకి వచ్చింది. అత్తయ్య ఇంటికి వచ్చిందే కానీ ఏ తప్పు చేయలేదు కదా కృష్ణ. నువ్వు, కార్తీక, కావేరి అందరూ మీరు మీ దారుల్లో ఉంటే అత్తయ్య కదా మిమ్మల్ని మంచిగా మార్చి సరైన దారిలోకి తీసుకొచ్చింది. సమర్థించుకోవద్దు. మీరు కేవలం తప్పులు మాత్రమే చేయలేదు. మిమ్మల్ని నమ్మినందుకు నన్ను, నా కుటుంబాన్ని చాలా దారుణంగా మోసం చేశారు. వీటన్నిటికంటే ఇంకా దారుణమైన విషయం ఏంటంటే ఆవిడ మాకు అమ్మగా నటించడం, మేము ఆవిడ్ని అమ్మ అని పిలవడం. మేము ఆవిడ మీద చూపించిన ప్రేమకి, ఆవిడ మీద పెట్టుకున్న నమ్మకానికి, మీరు మాకు చేసిన దానికి ఈ మోసం అనేది చాలా చిన్న పదం. ఎందుకు కృష్ణ అలా మాట్లాడుతున్నావు? అత్త ఇంటికి వచ్చిందే కానీ ఆవిడ మీ దగ్గర దోచుకున్నది ఏమీ లేదు కదా. ఎందుకు దోచుకోలేదు? మా నాన్న బాగున్నప్పుడు ఆవిడకి విల్ పవర్ రాసిచ్చారు కదా. నిజంగా ఆవిడ నిజాయితీ పౌరాలైతే అప్పుడు అది వద్దని చెప్పుండాల్సింది కదా. ఎందుకు చెప్పలేదు? ఇంకా మమ్మల్ని మార్చడం, మా మీద ప్రేమ చూపించడం అంటావా? అది పూర్తిగా ఆవిడ స్వార్థం. నిన్ను నాకిచ్చి పెళ్లి చేయాలన్న స్వార్థం. సరే, ఆవిడంటే తన స్వార్థంతో నిజం చెప్పలేదు. నువ్వు నన్ను సిన్సియర్గానే కదా లవ్ చేశావు. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని బాధలు ఎదురైనా నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలనే కదా అనుకున్నావు. అలాంటిది ఒక్కసారి కూడా నాకు నిజం చెప్పాలని నీకు అనిపించలేదా? నిజం చెప్తే ఏం జరుగుతుందోనన్న భయం నా నోరు మోయించింది కృష్ణ. అది భయం కాదు, మీ సందేహం. నాకు నిజం తెలిస్తే ఎక్కడ నేను పెళ్లి చేసుకోనో అన్న సందేహం. అట్లీస్ట్ నేను పూర్తిగా మారిపోయి నీ చేతులు పట్టుకుని నన్ను క్షమించమని అడిగి నీకు ఐ లవ్ యూ చెప్పి నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పిన రోజైనా ఆ రానమ్మ నా మేనత్త అని జరిగింది చెప్పుంటే కనీసం దాని గురించి పాజిటివ్గా ఆలోచించుండేవాడిని కదా. నీకు ఆ వర్షకి పెద్ద తేడా ఏం లేదే. మీలో ఏ ఒక్కరూ నన్ను నిజంగా లవ్ చేయలేదు. మీ ఇద్దరూ ఈ ఆస్తి కోసమే నా లైఫ్ లోకి వచ్చారు. లేదు కృష్ణ, ప్లీజ్ అలా మాట్లాడుకు. నువ్వంటే నాకు ప్రాణం. ఇంకా నటించకు. వదిలే. నేనేం నీకు ద్రోహం చేయలేదు కృష్ణ. చేసిందంతా ద్రోహమే కదే. ఇంకా నేనేం చేయలేదు అని నటిస్తున్నావు. నువ్వు ఆ రానమ్మ కలిసి చేసింది కేవలం ద్రోహం మాత్రమే కాదు, నమ్మక ద్రోహం. మిమ్మల్ని నా జీవితంలో క్షమించను. అంటే ఇప్పుడు నా మీద నీకు ప్రేమ లేదా కృష్ణ? ప్రేమ 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 ప్రేమేంటి ప్రేమ? ప్రేమేంటి ప్రేమ? ఇంకొకసారి ప్రేమ పేరు చెప్పి నన్ను మోసం చేయాలని చూసావో చంపేస్తాను. దయచేసి నాతో ఇంకోసారి మాట్లాడాలని చూడకు. నిన్ను చూడాలంటేనే అసహ్యం వేస్తుంది. వెళ్ళిపో ఇక్కడి నుంచి.
వెళ్ళిపో ఇక్కడి నుంచి. నా మనసులోనే కాదు, నా రూమ్లో కూడా ఇక మీదట నీకు స్థానం లేదు. గెట్ అవుట్. పంకజం, పిల్లలకి ఏదిష్టమో అదే వండు. దగ్గరుండి వాళ్ళు కడుపు నిండా తినేలా చూడు. జోలపాడినా రాగమేలా నువ్వు ఎవరో అడుగుతున్నదా, ప్రేమ పంచిన బంధమేలా పేరు ఏమిటో చెప్పమన్నదా, ఓటమందునా ఇది గెలుపు అందునా. సరే, అందరూ ఇంక కూర్చోండి కూర్చోండి. నీకు కొంచెమైనా గుర్తుందా తేజ? చిన్నప్పుడు మన ముగ్గురు పిల్లలకి మీకు నా చేతులతో ఎలా తినిపించేదాన్నో? నాకేం గుర్తుకు రావట్లేదు చిత్ర. గుర్తులేదా? మరేం పర్లేదు. మరీ ఎక్కువ ఆలోచించి స్ట్రెస్ ఫీల్ అయ్యి మీరు ఇబ్బంది పడద్దు తేజ. నాకు గుర్తు లేకపోతే నేను చిత్ర, నువ్విప్పుడు తిరిగొచ్చావు. నేను పిల్లలు ఇప్పుడు నీతోనే ఉన్నాం. ఆ రోజులు నాకు గుర్తు లేకపోతే ఏముంది, ఇప్పుడే ఆ తీపి జ్ఞాపకాన్ని మాకు మళ్ళీ గుర్తు చేయి. నిజంగానా? పంకజం, నాకు ప్లేట్లో అన్నం వడ్డించు. ఆ ప్రియ ఆవకాయ పచ్చడిలా ఇవ్వు. ఆ నెయ్యి కూడా ఇవ్వమ్మా. తేజ, చాలా రుచిగా ఉంది చిత్ర, పిల్లలకి కూడా తినిపించు. కృష్ణ, కావేరి, కార్తీక, మీ అమ్మ చేతి ముద్ద తినండి. అమ్మా, నాకు పెట్టు. పెడుతున్నా, తిను. అమ్మ, నాకు పెట్టమ్మా. కన్నీళ్ళకే గొంతున్నదా, తనెవ్వరో చెప్పేందుకు, చిరునవ్వుకే చూపున్నదా, చిరునామనే చూపేందుకు, ఈ రెంటిని ఓ వింతగా ముడేసి మొత్తం నాకే తినిపిస్తున్నావు, నువ్వు తినమ్మా. సరే. దీపము లేకున్నదా, ఈ చీకటే ఆర్పేందుకు, ఏ వేకువా రానన్నదా, ఈ వేదనే తీర్చేందుకు, ప్రతి క్షణం పరీక్షలే చుట్టేసి ఆపుతుంటే నడక సాధ్యమా? వీళ్ళు నిన్ను ఎంతలా నిందిస్తున్నా, ఈ ఇంటి వెళ్ళిపోమ్మని అవమానిస్తున్నా, వీళ్ల సంతోషంలోనే నీ సంతోషాన్ని వెతుక్కుంటున్నావా అత్తయ్య? నీలాంటి నిస్వార్థపరురాలిని నేను ఇప్పటి వరకు చూడలేదత్తయ్య.
నేను లోపలికి రావచ్చా? రూమ్లోకి రావడానికి కూడా కూతురు పర్మిషన్ అడుగుతావింటమ్మా, రా. లేదులేమ్మా, ఒక వయసొచ్చాక పిల్లలకంటూ కొన్ని సొంత ఆలోచనలు, కొంత ప్రైవసీ ఉండాలి. అదేం లేదులేమ్మా, రా వచ్చి కూర్చో. అంటే నేను నేరుగా లోపలికొస్తే మీకేదైనా ఇబ్బంది కలుగుతుందేమో అనిపించింది. అలాంటిదేం లేదమ్మా. అవును, మీరింకా పడుకోలేదా? పరాయిదాన్ని పిలిచినట్టు ఆ మర్యాదేంటమ్మా? నువ్వింకా పడుకోలేదా అమ్మా? నేనేవి ఆ రాణమ్మలా మీ మీద అధికారం చలాయించడానికొచ్చిన తల్లిని కాదమ్మా. మీ మనసును అర్థం చేసుకుని మీకు తోడుగా ఉండడానికొచ్చిన మీ కన్న తల్లిని. ఇఫ్ యూ డోంట్ మైండ్, నేను కూడా మీతో జాయిన్ అవ్వచ్చా? రా కృష్ణ, రా. అంటే కొంచెం లోన్లీగా ఉందమ్మా, నిద్ర పట్టడం లేదు. మీరేం మారలేదు కృష్ణ. చిన్నప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు. చిన్నప్పుడా ఎలా ఉండేవాళ్ళమమ్మా? నేను కథ చెప్పందే మీరెవ్వరూ నిద్రపోయేవాళ్లు కాదు. కథ చెప్పమని తెగ మారం చేసేవాళ్లు. అమ్మా ప్లీజ్ అమ్మా, ఇప్పుడు కూడా మాకు అలానే కథలు చెప్పమ్మా. అవునమ్మా, నువ్వు చెప్పే కథలు వినాలనుంది. సరే, మీకోసం ఒక తల్లి జింక కథ చెప్తాను. అనగనగా ఒక అడవిలో నాలాంటి ఒక తల్లి జింకుండేది. దానికి మీలాగే ముగ్గురు అందమైన పిల్లలుండేవి. ఒకరోజు ఆకలితో ఉన్న ఒక పులి రావడంతో తన పిల్లల్ని కాపాడుకోవాలని పిల్లల్నో చోట దాచేసింది. తీరా ఆ పులిని దారి మళ్లించి తిరిగొచ్చి చూస్తే అక్కడ తన పిల్లలు లేవు. వెతగ్గా వెతగ్గా చివరికి తన పిల్లలు ముగ్గురు ఒక తోడేలు దగ్గర పెరుగుతున్నాయని తెలిసింది. సరే అమ్మా, నేను బయలుదేరుతాను. సరే అమ్మా, నేను కూడా వెళ్తాను. ఆగు, వెళ్తాను కాదు వెళ్ళొస్తాను అనాలి. సరే అమ్మా, వెళ్ళొస్తాము. వెళ్ళొస్తాం. అలాగే. ఆగండి. గతం మర్చిపోయింది మీ నాన్నైతే మీ ఇద్దరికి ఏమైంది? మీ చిన్నప్పటి విషయాలు మీకు కొన్నైనా గుర్తుండాలి కదా. చిన్నప్పుడు మీరు స్కూల్కెళ్ళేటప్పుడు నేనే మీకు ఎదురొచ్చేదాన్ని కదా, ఏంటి గుర్తులేదా? మాకు చిన్నప్పటి విషయాలేవీ గుర్తులేవమ్మా. దాన్ని అడ్డం పెట్టుకునే కదా ఎవరు పడితే వాళ్ళు అమ్మనని ఇంట్లో చేరి మమ్మల్ని మోసం చేసింది. ప్రియా నాతో కలిసి ఉండడం, ఈ ఇంటి కోడలిగా గౌరవం పొందడం ఎప్పటికీ కుదరదు. ఈ పవిత్రమైన హారతి అందుకోవడానికి
కేవలం ఈ ఇంటి కోడలివి అన్న ముద్ర ఉంటే సరిపోదు. మోసంతో ఈ ఇంట్లోకి అడుగుపెట్టిన వాళ్ళకి, అబద్ధాలతో బంధాన్ని వెలకట్టే వాళ్ళకి ఆ దేవుడి ఆశీస్సులు పొందే అర్హత లేదు. ఎన్నెన్నో అందాల బంగారు చిలుక నీ మోము చిన్నబోయేనా ఆ ముద్దు ఈ ముద్దు సరిహద్దు చెరిగి నీ గుండె బద్దలాయనా నీలోని ఆశలే మోసాన్ని చేసలే నువ్వు కన్న కలలే కడతేరి ముగిసేలే స్నేహాల భాసలే ద్రోహాలు చేసలే చిరునవ్వులన్నీ చిరులాయే ఎన్నెన్నో అందాల బంగారు చిలుక నీ మోము చిన్నబో ఎందుకు కృష్ణ ఇలా మారిపోయావు? ఇంతలా నువ్వు మారిపోవడానికి నేనేం పాపం చేశాను? నీ కంటికి హారతి తీసుకోవడానికి కూడా పనికి రాకుండా పోయానా? ఏయ్, నువ్వు అసలు భార్యగానే పనికిరావు. ఇంకివన్నీ ఎందుకు? హ్మ్, భార్య అంటే అన్నిట్లో భర్తకి తోడుగా ఉండాలి. కానీ నువ్వు మాత్రం మీ అత్తయ్యకి ద్రోహంలో తోడున్నావు. కృష్ణ కృష్ణ హే, 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 నువ్వేడిస్తే జాలిపడి నీ కన్నీళ్లు చూసి కరిగిపోయే పాత కృష్ణ కాదిప్పుడు. ఏ, నీ ఏడుపు చూడ్డానికి కూడా నాకు చిరాగ్గా ఉందే. కృష్ణ నీకు నా ఏడుపు చిరాగ్గా ఉండొచ్చు, కానీ నా కన్నీళ్ల వెనుకున్న నా ఆవేదన మాత్రం నిజం. నన్ను నమ్ము. హే, ఇలాంటి అబద్ధపు కబుర్లు వినే ఓపిక నాకు లేదు. నన్ను వదిలే. ఏదో మా అమ్మ చెప్పింది కదా అని నిన్నింకా ఈ ఇంట్లో ఉండనిచ్చాను. లేదంటే నీ గురించి నిజం తెలిసిన అదే రోజు నీకు ఈ ఇంట్లో ఆఖరి రోజై ఉండేది. అయ్యో, ఎందుకు కృష్ణ అలా మాట్లాడతావు? అంత పెద్ద నేరం నేనేం చేశాను చెప్పు? అత్తయ్యకి సంబంధించిన నిజం దాచాను, అంతేకాని నేనేమీ అబద్ధం చెప్పలేదే. అబద్ధం చెప్పినా క్షమించుండేవాణ్ణి, కానీ నిజాన్ని దాచి నన్ను మోసం చేశావు నువ్వు. కృష్ణ, నేను నిజం చెప్పకపోవడం నా తప్పే, ఒప్పుకుంటాను. అప్పుడున్న పరిస్థితుల్లో నీకు నిజం చెప్పలేకపోయాను. నాకు భయం వేసింది. హే, దాన్ని భయం అనరు, స్వార్థం. స్వార్థం అంటారు. మీ స్వార్థం కోసమే మా నమ్మకాలతో ఆడుకున్నారు మీరు. కృష్ణ, నా కృష్ణనే ఇలా మాట్లాడుతుంది. ఏ, నువ్వు పూర్తిగా మారావు కృష్ణ. ఏ, నేనేమీ మారిపోలేదు. మీ అసలు రంగు తెలిసాక నా మనసులో మీ పట్ల అసహ్యం పెంచుకున్నాను, అంతే. మీ మనసులో ఉన్న స్వార్థం తెలుసుకున్నాక మీ మీద కోపం పెంచుకున్నాను, అంతే. ఇన్నాళ్లుగా మీరు ఆడుతున్న నాటకం తెలిసి నా మనసు ముక్కలైపోయి మాట్లాడుతున్నాను. అయితే నన్ను మహారాణిలో చూసుకుంటానని చెప్పిన మాటలు, నీ ప్రేమ అన్ని అబద్ధమేనా కృష్ణ? ఇన్నాళ్లుగా అబద్ధాలతో బతుకుతుంది మీరు. అబద్ధాలతో ఈ ఇంట్లో చేరింది మీరు. మీ అబద్ధాలే నిజమని మమ్మల్ని నమ్మించింది మీరు. ఒకవేళ నేను అబద్ధం చెప్పినా అది అబద్ధమని చెప్పే అర్హత కూడా నీకు లేదు. అసలు నీకు నా రూమ్ లో ప్లేస్ కూడా లేదని చెప్పాను కదా, అయినా ఎందుకు నా రూమ్ లోకి వచ్చావు? కృష్ణ, థ్యాంక్స్. సారీలు చెప్పాల్సిన నోటితో ఎంత ఈజీగా థ్యాంక్స్ చెప్పి తప్పించుకుంటున్నావు కళ్యాణ్.
నీ థ్యాంక్స్ నాకేం అక్కర్లేదు. కాకపోతే ఇక నుంచి ఎప్పుడైనా బైక్ బయటికి తీసేటప్పుడు పెట్రోల్ మాత్రమే కాకుండా దాని కండిషన్ కూడా ఎలా ఉందో చెక్ చేసుకుని బయలుదేరండి. ప్రతిసారి నాలాంటి అమ్మాయిలే వచ్చి లిఫ్ట్ ఇవ్వడం కుదరదు కదా. చా, దీనికి థ్యాంక్స్ చెప్పిన వేస్టే. హలో, ఒక నిమిషం ఆగు. ఒక 100 రూపాయలు డబ్బులు పంపించాను, వచ్చో లేదో చెక్ చేసుకో. దేనికి? నీ కష్టానికి ప్రతిఫలం. ఏదో అనుకోకుండా దారిలో కనిపిస్తే లిఫ్ట్ ఇచ్చావు కదా, అది నువ్వు చేసిన హెల్ప్ అనుకొని పొరపాటున థ్యాంక్స్ చెప్పాను. కానీ నువ్వు నా థ్యాంక్స్ వద్దన్నావు కదా, అందుకే నన్ను డ్రాప్ చేసినందుకు డబ్బులు పంపించాను. నా దగ్గర ఎలాంటి బాకీలు ఉండకూడదు, నాకు నచ్చదు. అయినా ఆటో ఛార్జ్ కంటే ఎక్కువే పంపించాను, ఇక వెళ్ళొచ్చు. థ్యాంక్స్. మనుషులకి బంధాలకి రేటు కట్టేంతగా నీ మనసు దిగజారిపోయిందా కళ్యాణ్? సార్, కంగ్రాచులేషన్ సార్. దేనికి? చూసేశాను సార్, నేను మొత్తం చూసేశాను. ఏం చూసావు? అర్థమైపోయింది సార్, నాకు అంతా అర్థమైపోయింది. ఏం అర్థమైంది? బయట మీరు చాలా గరుకుగా కనిపిస్తారు కానీ లోపలంతా వెన్నపూసే. రే గుండు, అసలే కోపంలో ఉన్నా గుండు పగులుది చెప్తున్నా. నువ్వేం చెప్పాలనుకున్నావో డైరెక్ట్గా చెప్పు. అదే సార్, మీరు కావ్య మేడం కలిసిపోయారు కదా, మేడం మిమ్మల్ని డ్రాప్ చేయడం, మీరు థ్యాంక్స్ చెప్పడం అంతా చూసేశాను. ఈ రోజుల్లో మీలాంటి టామ్ అండ్ జెర్రీ ప్రేమ కథలు చాలా హిట్ అవుతున్నాయి సార్. సగం సగం విని ఏది డిసైడ్ చేయకు జయంత్. నువ్వు అనుకుంటున్నట్టు అదేమీ జరగలేదు. విడిపోయిన దారులు, విరిగిపోయిన మనసులు మళ్ళీ కలవటం ఈ జన్మ కుదరని పని. మరి కలిసొచ్చారు? దారిలో బైక్ ట్రబుల్ ఇస్తే టైంకి మహాతల్లి వచ్చి లిఫ్ట్ ఇచ్చిందయ్యా. పంకజం, ఇంటికి పట్టిన మురికిని ఎప్పుడైనా కడిగేయొచ్చు, కానీ అమ్మా అని ముసుగేసుకొని ఆస్తి కోసం ఈ ఇంట్లో పాతుకుపోయిన ఆ కపట బుద్ధికి పట్టిన మురికిని ఏ గంగలో కడిగినా పోదని ఆవిడికి కాస్త గట్టిగా చెప్పు. ఈ ఇంటికి పట్టిన గ్రహణం వీడిపోతే తప్ప నా పిల్లలు ఇంట్లో ప్రశాంతంగా ఊపిరి కూడా పీల్చుకోలేరు. అమ్మ కావేరి, 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 ఏమైందిరా? కావేరి, అమ్మ కావేరి, ఏమైందమ్మా? ఏమైంది? ఎందుకు లేడుస్తున్నావు? ఏమైందో చెప్పమ్మా. నేనెవరైనా ఏమన్నా అన్నారా? కావేరి, ఇటువైపు చూడమ్మా. ఏం జరిగిందో చెప్తేనే కదా నాకు తెలిసేది. ఒక 100 రూపాయలు డబ్బులు పంపించాను, వచ్చో లేదో చెక్ చేసుకో. దేనికి? నీ కష్టానికి ప్రతిఫలం. పంకజం, త్వరగా వెళ్ళి మంచినీళ్ళు తీసుకురా. అలాగేనమ్మా. ఏమైందో చెప్పమ్మా. ఎందుకు లేడుస్తున్నావు?
నన్ను పక్కన పెట్టుకుని కూడా పిల్లల చూపు ఆ రాణమ్మ వైపు ఎందుకుంటుంది? రాణమ్మ వాళ్ళ తల్లి కాదన్న నిజం తెలుసు. ఎంతలా వీళ్ళని మోసం చేసిందో కూడా తెలుసు. అయినా కూడా ఆ పిల్లలకి ఇంకా ఆవిడ మీద ఎందుకు అంత మమకారం కలుగుతుందో నాకైతే అర్థం కావట్లేదు. ఆవిడ మా అమ్మ కాదు అని తెలిసిపోయింది. మా మధ్య ఏ రక్త సంబంధము లేదని తేలిపోయింది. ఇన్నాళ్ళు ఆవిడ చూపించిన ప్రేమ అమ్మతనం కాదు, ఆస్తి కోసం వేసిన ఎర అని ఒక పక్కన కన్న తల్లి నిలదీస్తుంది. అయినా కూడా నా మనసుకి బాధ కలగగానే ఏడ్చుకుంటూ ఆవిడ దగ్గరికే పరిగెత్తానేంటి? కావేరమ్మ మనసుకి తగిలిన దెబ్బకి మీ దగ్గరే మందు దొరుకుతుందని ఆ చిన్న ప్రాణానికి తెలుసమ్మా. అందుకే ఎంతమంది ఎన్నంటున్నా అవేమీ పట్టించుకోకుండా అమ్మ అంటూ మీ దగ్గరికే పరిగెత్తుకొచ్చింది. కావేరి ఎందుకలా ఏడ్చిందో ఎంత ఆలోచించినా అర్థం కావడం లేదు పంకజం. పాపం బిడ్డకి చెప్పుకోలేనంత కష్టం ఏం వచ్చిందో ఏంటో అంతలా ఏడ్చింది. ఏమైందో తెలీదు గాని తన కన్నీళ్ల వెనక తనని ఓదార్చుకోలేనంత, తట్టుకోలేనంత పెద్ద గాయం మీద ఉందని నా మనసు చెప్తోంది. అసలేం జరిగిందో తెలుసుకోవాలి. అమ్మా, మీ మనసు ఎంత గొప్పదమ్మా. ఒక పక్క చిత్రవతి గారు అన్నేసి మాటలని పిల్లల మీద మీకున్న ప్రేమని అనుమానిస్తున్నా ఆ బాధను కూడా మర్చిపోయి ఇంకా ఆ పిల్లల గురించి ఆలోచిస్తున్నారమ్మా. నేనసలు ఎందుకేడుస్తున్నానో తెలుసుకోవాలి అన్న తన ఆరాటమే మా మీద తనకున్న నిజమైన అసలు ప్రేమ, లేదంటే దాన్ని అవకాశంగా తీసుకొని నా దగ్గర అలా నటించిందా? అమ్మా! అమ్మా! అమ్మా, రక్తం! అమ్మా, రక్తం! కావేరేంటి అలా అరుస్తోంది? పైగా రక్తం ఉంటుంది. నా బిడ్డకేమైంది? అయ్యో కావేరి, ఏమైందమ్మా? రక్తం వస్తుంది. వేల అక్షరాలు, కోటి పుస్తకాలు, చెప్పలేని ప్రేమ అమ్మే కదా. అంతం లేని సొంతం, పంతం లేని బంధం, స్వార్థం లేని రూపం అమ్మే కదా. ఎంత నిండు నేను అనుకుంటూనే ఉన్నాను బిడ్డ మనసు బాగోలేదని. ఇంతలోనే ఇలా జరిగింది. కంటి నిండుగా నీరే పొంగి, అయ్యో ఎంత రక్తం పోయిందో చెప్పొచ్చు కదా, కట్ చేసి ఇచ్చేదాన్ని. అమ్మ తానో స్వర్గం, తానో దుర్గం. నీకేం కాలేదురా, అయిపోయింది కదా. చిన్న గాయమే, కట్టుకొడుతున్నాను కదా, ఇంకేం కాదు. ప్రేమ అమ్మే కదా. అంతం లేని ఎవరి కళ్ళు పడ్డాయో ఏంటో, కొంచెం ఓర్చుకో తల్లి, తగ్గిపోతుంది. రూపం అమ్మే కదా. అసలు నీకు బుద్ధుందా?